రంగన్న నా కొడుకు పెళ్ళి అయితే చేస్తా. పెళ్లి చేసిన వెంటనే కసక్క నరికేస్తారా? అప్పుడు నా కొడుకు దిక్కోలరాయిగా నేనే. నాకు అడ్డెక్కడరా అప్పుడు? రోజు పండుగ నాకు ఇక. నమస్తే పటేలా, నా పని ఏం చేసినావు? ముట్టంగానే పిల్ల పుడతాదయా, నీ పని మీద ఉన్నా, తొందరపడకు. సరే సరే పటేలా, సరే గారు మీ కొడుకు పిల్ల ఏడు దాకా వచ్చింది మరి? మొగుడు చచ్చిన ముంజకాయల లాత ఉన్నది. ఎలా మెయింటైన్ చేస్తున్నావే? యోగా చేస్తున్నావా, క్రీములు పెడుతున్నావా? సిగ్గు లేదు, వదిలేదు అనుకో, చెప్పుదా కొడతా. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావే? నీకోసం లేకుండా నీ శరీరానికి అవసరం కదలే. నా చేతులకు పని చెప్పి చెప్పి పిచ్చి లేస్తుంది. నువ్వు పాలిపండు రసం నాకు పిండేస్తాను. అరే, బజార్లో ఆడదాన్ని ముట్టుకోవడం కాదురా మగతనం అంటే. 4 గోడల మధ్య వద్దు వద్దు అనగా ముట్టుకోవడమేరా మగతనం అంటే. అరే, తుమ్మిద పువ్వు మీద వాలినప్పుడు పువ్వు ఎట్లా వికసిస్తుందో, మొగోని చెయ్యి ఆడదాని మీద పడ్డప్పుడు ఆడది కూడా అట్లా వికసించాలరా. అప్పుడే ఇద్దరికి ఆనందం ఉంటుంది. అప్పుడే అది మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటుంది. అది రా మొగతనం అంటే. ఏందే బాబు, నీకన్నా దాని మీద పడ్డా? నేను నీ బాగుండ్రా. అదే నా బాధంతా. నా చిన్నప్పుడు నువ్వు ఒక దాని మీద మనసు పడ్డావట, దాన్ని మీ అయ్య ముట్టిండట, అందుకే నువ్వు చంపినావు. ఆ పరిస్థితి రానిచ్చుకోకు. అరే కొడుక, నేను నీకు మాట ఇస్తాను రా, ఎన్నటికైనా నువ్వే దాని రుచి చూడాలి. అప్పుడు నీకు గర్వపడతా బిడ్డ. మీరు అసలు మనుషులేనా? బాలు, పింకీ, పెళ్ళైన తర్వాత నా మీద ఇంతే ప్రేమ ఉంటుందా, తగ్గుతుందా? తగ్గుతుందిగా. ఎందుకు? మీరు పెళ్ళైన తర్వాత పుట్టినటి నుంచి పెట్టినట్టుకి వస్తారు. మీరు అమ్మానాన్నలు వదిలేసాలని ఒక బాధ తప్ప ఇంకేముంటుంది చెప్పు. మాకు మిమ్మల్ని చూసుకోవాలి, అమ్మని చూసుకోవాలి, అక్కని చూసుకోవాలి, బాధ్యతలు బరువులు ఎన్ని రకాలు ఉంటాయి చెప్పు. ఈ టెన్షన్లు టార్చర్లు మనం బతకడానికి సంపాదించాలి కదా. సరే వద్దులే, ఎందుకంత కష్టం? మా డాడీ వేరే వాళ్ళకి చేస్తుంది, వాళ్ళని చూసుకుంటా. అయితే చేసుకో. మీ అయ్యకేపు నా కోసం స్పెషల్గా బోటి ఫ్రై అయిపోయి వచ్చి తినేసి కట్నం వేసి వెళ్ళిపోతా. సిగ్గులేనోడా. సిగ్గుంటే నిన్నెందుకు లవ్ చేస్తానే?
ఇవ్వనివి రాను నా చెల్లె చేయబట్టుకున్నావు. నీ చెల్లె చెయ్యి కాదురా, ముద్దు కూడా పెట్టుకుంటా. నీ అయ్య కాలు గడకున్నా నీ చెల్లెని పెళ్లి చేసుకుంటా. అరే నా గురించి నీకు తెలియదు. అరే నీ గురించి తెలుసుకుంటానికి నువ్వేమైనా తేడాగాని వారా? అరే ఏం మాట్లాడుతున్నావురా? ఏంటే పింకీ వీడిని లవ్ చేస్తున్నావు నువ్వు? లవ్ ఏంటిదిరా? పింకీకి నేనంటే పిచ్చి. రే నువ్వు మాట్లాడకు, నేను దాన్ని అడుగుతున్నా. అరే దాన్నేంద్రా దాన్ని పింక్ అని వీలు? నువ్వేంద్రా పింకీ అని పిలువనేది? అది నా చెల్లిరా. రే పింకీ నీ చెల్లైతే నా లవర్ రా. పింకీ ఇస్ మై లవ్. ఏ ఆగురా! అరే ఇటు రారా. నువ్వేంద్రా మొబైల్ ఫోన్లలో సాఫ్ట్వేర్లు అన్నీ అప్డేట్ అయితేనే ఉన్నాయి. నువ్వు 2G ఫోన్ లెక్క 3G ఫోన్ లెక్క ఆనే ఉంటాను ఏంద్రా? కాంతారా సినిమాలో హీరో అనుకుంటున్నావు ఏంది? ఊరుకోవడానికి నా చెల్లె లవ్ చేస్తుండు అంటే నీ బిడ్డను. అరే నువ్వు వీళ్ళు కొడతావు. ఇప్పుడు కొట్టుడే కాదు, కాళ్ళ లెక్కలు కూడా ఇరుకొడతావు. ఇరుకొట్టి చెల్లెకు వేరేట నుంచి పెళ్లి చేసినావు అనుకో, పెళ్లి చేసిన 2 రోజులకే అది వీనితోని పోవడం లేకపోతే వీడాచిన లేపకపోవడం జరిగిందనుకో, ఊరోళ్ళందరూ ఏమంటారా? అయ్యా కొడుకులు కూర్చుంటూ గాజులు వేసుకున్నారు అనుకుంటారు. నువ్వు వానికి ఇచ్చి పెళ్లి చేసావు అనుకో, మా అయ్య గాజులు వేసుకోవడం నేనే అనుకుంటా. నేను ఆగురా. నా కొడుకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఇగో బాలు, నువ్వు అన్నట్టు నా బిడ్డ నీకిచ్చి పెళ్లి చేస్తా. కానీ ఒక షరతు, మీ బాబు పంటున్న భూమి అంతా కూడా నువ్వు పట్ట చేసుకోవాలి. ఎందుకంటే ఊళ్ళో ఏమంటారు తెలుసా? అసలు ఏం భూమి జాగున్నా పెళ్లి చేసావు అంటారు. అది కూడా నా బిడ్డ అంటే నీకు బాగా ఇష్టం అయితేనే. ఏంది ఆలోచన చేస్తాను? మీ అమ్మ ఒప్పుకోదా లేకపోతే మీ అక్క ఒప్పుకోదా? ఏ భూమిని నా పేరు మీద పట్ట చేసుకుంటా, పింకిని నా సొంతం చేసుకుంటా. అరే నువ్వు చెల్లెని ఇంటికాడ తీసుకురాపో. బిడ్డ ఇంటికో. పప్పు టమాటో కూర బాగానే ఉంది, నువ్వు అన్నం ఎందుకు తినలేదే? ఏమో అమ్మ నాకు తినబుద్ధి కాలేదు. ఏ నీతో కష్టమే ఉన్నదే, తిండి తినవు ఏం తినవు. ఎటు పోయినవరా పొద్దున్న నుంచి? నేను ఎడో పోయినా కానీ ఒక పీస్ చెప్పాలమ్మా. ఏంటిదిరా? నేను ఒక అమ్మాయిని ప్రేమించింది. ప్రేమించినవా? ఎవరురా అమ్మాయి? కంకరెడ్డి పట్టలో నాకు కూతురమ్మా. ఆ పిల్ల నీకెందుకు రా? నువ్వు చేసుకుంటే ఆ పిల్లతో తెగలేవు. వద్దురా వాళ్ళ పిల్ల, నా మాట ఇనురా. పోయి పోయి ఆ పిల్లనే దొరికిందారా నీకు? ప్రపంచంలో ఏ పిల్ల దొరకలే. నాకు అవన్నీ తెలియదు, నాకు ఆ మంట ఇష్టం. వద్దురా, వాళ్ళ అయ్య మంచోడు కాదు, వాళ్ళ అన్న మంచోడు కాదు, నా మాట ఇను కొడుకా. మీరు ఇట్లా అంటారనే ఇన్ని రోజుల నుంచి మీకు ముచ్చట చెప్పలేనమ్మా. ఇప్పుడు వాళ్ళు నాన్న ఒప్పుకున్నాడు కదా అమ్మ. అసలే వాళ్ళ అన్నగాడు అక్కని. అక్కను ఏమైందమ్మా? అక్కనేమన్నాడు? ఏ అదేం లేరా. మరి అమ్మాయికి నువ్వు అంటే ఇష్టమేనా? నేను అంటే అమ్మాయికి ఇష్టమే అక్క, కానీ ఒక కండిషన్ పెట్టిండు వాళ్ళ నాన్న. ఏం కండిషన్ రా? నాన్న పేరు మీద ఉన్న భూమిని నా పేరు మీద పట్ట చేయించుకోమన్నాడు. అప్పుడే వాళ్ళ బిడ్డ నుంచి నాకు పెళ్లి చేస్తున్నాడు. ఏంద్రా ఏం మాట్లాడతాను నువ్వు? పిచ్చి గిట్ల లేచిందా నీకు? నాన్న బ్రతుకున్నప్పుడే ఆ భూమి అక్క పేరు మీద ఇచ్చిండు, మర్చిపోయినావా? ఇదంతా తెలుసు కదా నీకు. దాని బ్రతికే మంచిగా లేదు, దాని పరిస్థితికి ఏ ఆదరువు లేదు. ఇప్పుడు ఏ అయ్య చేతుల్లో అయినా పెట్టాలంటే ఆ భూమి ఒకటే మనకున్న ఆదరువు. అది నీ పేరు మీద ఎట్లా పట్ట చేస్తా అనుకున్నావురా? ఏం మాట్లాడతావు నువ్వు అసలు? ఊహోరాదే. ఇగో నాకు అవన్నీ తెలియదు. ఆ భూమి నా పేరు మీద చేస్తారా లేదా? అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా అంతే. ఏంద్రా ఏం మాట్లాడతాను? అక్క జీవితం కంటే ఎక్కువ నరే నీ ప్రేమ. నీకు అక్క జీవితం ముఖ్యమా, నా జీవితం ముఖ్యమా? నీకు అక్క ఎంత ముఖ్యమో నాకు నా ప్రేమ అంత ముఖ్యమమ్మా. నాకు మీరిద్దరు 2 కళ్ళు. ఆడపిల్ల, దాని జీవితమే ఎక్కువ నీ పెళ్లి కంటే. లేదమ్మా, నాకు అమ్మాయి కావాలంటే. అరే తమ్ముడు నువ్వు అమ్మ
వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉంటాడు కదా. వాడిని ఎందుకు బాధ పెడుతున్నావే? నా జీవితం ఎట్లయితే అట్లా అయిపోయింది కదా. పోనీ అదేదో వానికి రాసి ఇయ్యవే, వాడన్నా సంతోషంగా ఉంటాడు ఆ పిల్లతోటి. ఏం చెప్తానో బిడ్డ, నీ పరిస్థితి ఎట్లుంటది చెప్పు. నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టాలని నాకు ఉండదా? నీ జీవితం ఇట్లనే ఉంటదా? నేనున్నంత సేపు నీకే లోటు రాదు. నేను లేనప్పుడు నీ తమ్ముడు నీ మద్దలు చూసుకుంటాడని నమ్మకమే ఉంది. వీడిప్పుడే ఇంత స్వార్థంగా ఉన్నాడు, తర్వాత నీ భవిష్యత్తు ఎట్లా బిడ్డ? అమ్మా, నీకు అక్క ఎంత ముఖ్యమో నాకు అమ్మాయి కూడా అంతే ముఖ్యం. నాకు అమ్మాయి కావాలంతే. అమ్మ, నా జీవితం ఎట్లయితే అట్లయితుంది. అదేదో వాని పేరు మీద రాసి ఇయ్యి, వాడన్నా సంతోషంగా ఉంటాడు. నీ జీవితం గురించి ఆలోచించకుండా ఎట్లుంటా బిడ్డ నేను? నీకు ఏమైనా మైండ్ చెప్పిందా? వానికి నా చెల్లించి పెళ్లి చేస్తా అంటున్నావు. అరే ఆవేశపడకు బిడ్డ, నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. నువ్వు అట్లా కూర్చోరా. అరే మీ నాయన ఎప్పుడు ఊరికే పని చేయర్రా, ఏదో ఆలోచన చేస్తాడు. దానిలో ఏదో మరో ఉంటుంది బిడ్డ, నువ్వు ఆలోచన చేసుకో. అట్టిగా తొందరపడతావు ఎందుకురా? అరే బిడ్డ, మొన్న నువ్వు మోజుపడ్డ అమ్మాయిని చూసినవా? అది ఎవరనుకుంటానవరా? వీని అక్కే అది. ఇంకో ముచ్చట చెప్పన్నా బిడ్డ, మన భూమి పక్క పొట్టు వీని పువ్వు ఉన్నది. 2 పువ్వులు కలిసి అనుకో కోట్ల రూపాయలు వస్తాయి బిడ్డ. నీ కోరిక తీరుతుంది, నా కోరిక తీరుతుంది. ఇట్లా చేస్తే ఏమంటావురా? నాన్న, నువ్వు మీ అయ్య లెక్క కాదు, చాలా మంచోడివి. ఇప్పుడు అర్థం చేసుకున్నారా నన్ను? చెల్లె చెల్లె, బావా, అత్తమ్మా అత్తమ్మా. నువ్వు అరిచిన ఇక్కడ మనం చూసేవారు ఎవరు లేరు. సిగ్గు లేదా నీకు కొంచెం కూడా? వదిలేను. ఇప్పుడు వదిలే ప్రసక్తే లేదు. అల్లుడు ఎప్పుడు వచ్చినావయ్యా? అత్తమ్మ కొంచెం పని ఉండొచ్చింది, ఫోన్ వచ్చింది, అందుకే వెళ్ళిపోతుంది. ఏందినా అంత ఆగమాగం పోతాండు? ఎందుకు అట్లా పోతాండు దబదబా? నీలో నీలో పడుకో, నేను ఉన్నా కదా మాట్లాడతా. బాలు, ఏంటి కథ? ఎవరి అమ్మాయి? నాకు నువ్వెంతనో ఈ అమ్మాయి కూడా అంతే. నువ్వు తాళి కట్టిన భార్యని. ఇదేవతి. ఇగో, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉన్నదో ఈమె కూడా అంతే హక్కు ఉన్నది. ఇన్ని రోజులు నీ మొగుడు వాళ్ళ వీళ్ళతో తిరుగుతున్నంటే నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా. అప్పుడు నువ్వు చెవులతో విన్నది, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నది. ఇదే నిజం. ఏం చేసుకుంటావే చేసుకోపో. ఎవతే నువ్వు? నా మొగుడిని ఏం మాయ చేసినవే? అవునే, నీ మొగుడిని నేను మాయల పడేసిన. అయితే ఏంది? బాలు, నీ ముందే నోరు లేపుతున్నది. ఎవతది? ఏయ్, నూరే కాదు చెయ్యి కూడా లేపుతా. నా మీదకే చేయలేస్తావా? ఏం జరుగుతుంది? దాన్ని కొట్టున్నావు? దానికోసం నా మీద చేయలేస్తావా? ఆగుని సంగతి చెప్తా. బాలు, నాకు భయంగా ఉంది. నీకెందుకే? నేను లేనయ్యా అవన్నీ చూసుకుంటానికి.
నువ్వు భయపడకు, బేఫికర్గా ఉండు. బాలు మీ వాళ్ళు వస్తున్నా నాకు భయం వేస్తుంది. ఏ అత్తే రానే. చూసిన అక్కని కొడుకు సంగతి ఇట్లా ఉంటుందా? మాట నిలవాడా? ఇట్లే సాగు నడుము. అరే నా బిడ్డమ్మడి పడ్డాడు, బిడ్డను చేసుకుంటా అన్నాడు, నమ్మ వాళ్ళకిండు ఇచ్చినా చేసుకుంటా అనుకున్నా, మరి చదువుకుంటా అనుకున్నా, మళ్ళీ ఆ పొలం పట్టుకొచ్చిండు, ఆ పొల జీవితం నాశనం చేస్తాడు. ఇట్లా ఉంటుందా కథ? ఏ నా సంగతి నీ తెలియ బిడ్డ అనుకుంటావా? కానీ మళ్ళా నువ్వు ఆగన్నా, నేను అడుగుతా కదా ఎందుకంత ఆవేశపడతాను? ఒరే బాలు, ఏంట్రా ఈ పని? బుద్ధుంది అసలు నీకు? ఏమైంది చెల్లె? అప్పుడు విన్నారా? చెప్తున్నారా? నా మాట విన్నారా ఎవరన్నా? ఇప్పుడు మంచిగా ఉందా? బుద్ధుందారా నీకు అసలు? ఛీ! పెళ్ళైనాక భార్య ఉన్నాక పరాయిదాన్ని ఎవరైనా ఇంట్లో తీసుకొచ్చి పెట్టినవేంద్రా? నా కడుపులో చెడ పుట్టినావు కదరా ఎదవా. ఏం పనిరా ఇది? కడుపుకు అన్నం తింటానవా, గడ్డి తింటానవా? రాక్షసుడా, అది పోలీస్ స్టేషన్ పోయి ఒక్క కంప్లైంట్ ఇస్తే జీవితాంతం జైల్లో చిప్పకుడు తినాలరా ఎదవా. అత్తమ్మ దానికోసం నా మీద చేయలేపిండు. ఎదవా, ఎవరితో పరాయి దాని కోసం కట్టుకున్నావని కొడతావా? ఏం అన్యాయం చేసిందిరా అది నీకు? ఇష్టపడి లగ్గం చేసుకున్నావు, మళ్ళీ ఏం పుట్టిందిరా నీకు? ఏంద్రా ఇదంతా? ఫు! అమ్మ పోనీ, అరే ఏమనుకుంటున్నారా నువ్వు? అది కూడా ఆడపిల్లనే కదరా నాలాగా. కొంచెం కూడా గుర్తులేదా అరే నీకు ఇంట్లో పక్కుందనేది? ఇదేనారా అమ్మ నేర్పిన సంస్కారం? మీరిద్దరు మంచిగా ఉండాలనే కదరా మేము పోయి బయట ఉండేది. ఛీ, సిగ్గనిపించలేదురా కొంచెం కూడా? నువ్వు ఏం పుట్టుకరా నీది? ఇష్టపడి లగ్గం చేసుకుంటా మమ్మీ, అది లేకపోతే సత్తావా అని చెప్పినావు కాదురా ఎదవా. ఇప్పుడు పోయింది నీ ఇష్టం, నీ ప్రేమ ఏదిరా? చూస్తానెవరు అందుకో. అబ్బా ఎంత పెద్ద పని చేసి చూడు మగవాడు. నీ ఆసుంటాడు ఉన్నాడో లేడో లోకాలేగా. నేనే పెద్ద మగవాడిని అనుకుంటావా? ఏ వారవ్వా, నీ బిడ్డ నేను ప్రేమించుకున్నాం, నీ బిడ్డ నాకు ఇచ్చి చేయమంటే మా అక్క పేరు మీద ఉన్న భూమిని నా పేరు మీద చేసుకుంటేనే నీ బిడ్డని ఇస్తున్నావు. మా అక్క విధవరాలని తెలిసి కూడా నీ కొడుకు మా అక్క చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించిండు. అప్పుడేమైంది నీ కొడుకు మొగతనం, నీ మొగతనం? కీర్తన, నా కోసం ఎంతో ధైర్యం చేసి నువ్వు నాకు సహాయం చేసినావు, చాలా థ్యాంక్స్. వెళ్ళిపోను. మీ ఇంటి ఆడబిడ్డకు జరిగిన అన్యాయానికి మా ఇంటికి వచ్చి నన్ను కొట్టిళ్ళు, మరి మా అక్కకు జరిగిన అవమానానికి మా అమ్మ పెట్టుకున్న కన్నీళ్లకు నేనేమనాలా? మిమ్మల్ని ఏం చేయాలా? చూసినావా, నీ బిడ్డకు అన్యాయం జరిగిందని మా అక్క మా అమ్మ నన్నే తిట్టిళ్ళు, నన్నే కొట్టిళ్ళు. నీ బిడ్డను ఒక్క మాట కూడా అనలేదు, ఎందుకంటే ఆడదాని బాధ ఆడదానికి తెలుసు కాబట్టి. క్షమించండి అత్తమ్మ, సారీ అక్క. ఈ రోజు నుంచి నాకు పుట్టిల్లైనా మెట్టిల్లైనా ఇదే. మీరు నేను చచ్చినా చూడడానికి రాకండి. అవు మామ, అంత మంచిదేనే? అంత మంచిగా బిడ్డ. కూర్చో మామ. మీరు ఎంత మంచుకున్నారా? మంచిగా. ఈ బాబుకు మంచి నీళ్ళు లేపో. ఏం పని చేస్తారు? ఏముంది మామ, తోట పని. అంత మంచిదేనే మామ? అంత మంచిగా. చెప్పండి మామ. ఏం లేదు బిడ్డ, ఒకటి పెళ్లి ముచ్చట మాట్లాడదామని వచ్చిన. పెళ్లి ముచ్చట్నా? ఎవరికి మామ? మీ అక్కకు. మా అక్కగా మామ? ఇప్పుడు మరి పెళ్లి చేసేంత లేదు మామ, పైసలు అయితే కావాలి. అయ్యో, పైసలు ముచ్చట మీరు మర్చిపోర్రి, ఆ ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా కదా. మామ ఖర్చు అంటే మీ కొడుకు ఊరుకుంటాడా మామ? అయ్యో, కొడుకు ఊరుకుంటా పోడు ఏంది బిడ్డ, అసలు పెళ్లి కొడుకు అంటూ మా కొడుకు, వారికే మీ అక్కడి నుంచి పెళ్లి చేద్దామని నిర్ణయం చేసుకున్నా. అవునా మామ? మరి ఒక మాట అమ్మని అడుగుదాం. సరే అమ్మ. అమ్మా, అమ్మా, ఇటు రాయ, మామ వచ్చిండు. ఎప్పుడు వచ్చిందన్నా?
ఇప్పుడే వచ్చినాక అంత మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. కూర్చో. అమ్మ, మామ అక్కకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిండే. అవునా? ఏ ఊరన్నా? పిల్లగాడు ఏం పని చేస్తాడు? మా కొడుకు చేసుకుందాం అనుకుంటాను అక్క. అమ్మ, మరి నీ ఇష్టమే నా ఇష్టమే, మరి అక్కని అడుగు. అమ్మ, మరి ఏమంటావే? కానీ ఏందక్క, మీ అనుమానం నాకు అర్థమైంది అక్క. మా పిల్లని మీరు చేసుకొని మీ పిల్లని మా ఇంటికి ఇచ్చుడు ఎట్లా అనుకుంటారు కదా. మేము బాగా ఆలోచించినాం అక్క. మా కొడుకు చేసిన తప్పుకు, నేను చేసిన మోసానికి ఇదే సరైన నిర్ణయం అనుకున్నాం. ఇట్లయితేనే రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయని అనుకుంటాను అక్క. మీరే బాగా ఆలోచించి మీ నిర్ణయం ఏదో చెప్పుర్రి. నా బిడ్డ ఇష్టమే నా ఇష్టం అన్నా. మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. అమ్మ, నాకు సరే అనిపిస్తుంది. మామ, నేను అన్నట్టు ఓకేనే. సరే అన్న, మాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టమే. ఇజ్జత్ అనిపిస్తుంది ఆ రెడ్డి షాప్. దేనికి ఇచ్చారు? రెడ్డి షాప్ మీ కాందాల ఇటువంటి ముచ్చట ఉందా? ఏం ముచ్చట? అడిగేది ఏదో కరెక్ట్ అడిగారు చెప్తా. రెడ్డి షాప్, మీ వంశంలో ఆడదాన్ని చూస్తే దాన్ని రుచి చూసినాక ఇడిసేట్టుకోరు. అలాంటిది ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటుంటే అరే గంగన్న, రాజు పోతే రాజ్యం పోతాదిరా. పాపం అనేది మా చుట్టం రా. అది మా చుట్టే ఉంటుంది. మంచి అనేది కిలోమీటర్ దూరాన్ని ఉంటుంది. ఏం మాట్లాడుతూ రెడ్డి షాప్ మీరు? అరే గంగన్న, నా కొడుకు పెళ్ళి అయితే చేస్తా. పెళ్లి చేసిన వెంటనే కసక్క నరికేస్తారా. అప్పుడు నా కొడుకు దిక్కోలరాయిగా నేనే. నాకు అడ్డెక్కడరా అప్పుడు. రోజు పండుగ నాకు. ఇక ఏమంటావురా? రెడ్డి షాప్, మీకు మంది ఎక్కువ, మీరు జరబోయి పండుకోదు. అరే నేను మాపోతా కానీ నువ్వైతే బొంగా బీర్ సీసాలు స్టాఫ్ ఇవన్నీ మంచిగా చదిరి పోరా. సరే సరే, మంచి మీరు సరే. ఏం గంగన్న, ఏం సంగతి? ఏమంటాడు మా బాబు? ఏం చెప్పాలి సింగారెడ్డి సాబ్, నేను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ? దేనికి బాధ? ఏమన్నాడు మా బాబు? ఎక్కడన్నా కాబోయే కోడల మీద కన్నేసే మామున్నాడు. ఏం మాట్లాడుతున్నావు గంగన్న? ఏమన్నా ఉంటే సాఫ్ సీదా చెప్పు. ఏం చెప్పమంటావు సింగారెడ్డి సాబ్? నేను చూస్తే నాకు గుండె బుక్కలైపోతుంది. నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను. ఏ గంగన్న, ఏమన్నా ఉంటే చక్కగా చెప్పు. లేకుంటే గుండె నేనే పోసి పారేస్తా. నీ పెళ్ళి అయినాక మీ నాన్న నేను చంపి నీ భార్యతోని ఎంజాయ్ చేస్తాడు. ఇంతగాని ఇంకా నేనేం చెప్పలేను. పెళ్ళికి ముందే మా నాన్న నేనే చంపేస్తా. నేను ఒక పని చెప్తే మీ అయ్యా కొడుకులు నన్నే మోసం చేస్తారా? ఇప్పుడు ఉంటుంది మీ అయ్యా కొడుకులకు.